నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ మరి ఈరోజు ప్రభు దినముగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మరి వినియోగపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపడతాం. ఆరాధనకి చేరువచ్చిన సహోదరి సహోదరుని మీ అందరికీ మరొకసారి క్రీస్తున్నామన్న హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉండి మరి లైవ్ ద్వారా మాకు కనిపించకపోయినా మరి ఇస్తున్న లైవ్ నుంచి ఎంతగానో శ్రద్ధగా వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నా మీ అందరికీ తాటిపొరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి విలువైన సంగతులను మరి దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగపరుచుకుంటాం. ప్రార్థన పూర్వకంగా మన హృదయాలని వాక్యం మీద నిలపడానికి సిద్ధపడతాం. ప్రార్థన అందరూ కూడా తలను వచ్చి ప్రార్థనలోకి ఉంచారు. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, పరమదు ఆశీనుడు అయిన తండ్రి, మరి సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, మీ నోటితో మీ వాక్కు చేత తండ్రి సమస్తను నిర్మించిన దేవుడు, మీ పోలికలో మీ స్వరూపంలో మానవులమైన మమ్మల్ని అందరినీ నిర్మించి జీవాత్మను మాకు ఇచ్చి తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి సమస్తమును అనుగ్రహించారు. మరి ఈ భూమి మీద మేము ఉనికి కలిగి చాలించడానికి సమస్తమును ఇచ్చి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నాం. మీ ద్వారా అనుభవించుతున్న సమస్తములను మిమ్మల్ని గుర్తించి తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి మీ బిడ్డలుగా మేము భక్తితో బ్రతకగలిగిన జీవితాలు మాకు ఇవ్వండి. మిమ్మల్ని మరిచి జీవించకుండా మీకు వ్యతిరేకమైన మార్గాలు ఎంచుకోకుండా తండ్రి దేవుడు ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాంతర్యామి, ఆత్మస్వరూపుడని మేము గుర్తించి దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడని మేము తండ్రి భయముతో మీకు లోబడుతూ మా హృదయాలను మా జీవితాలను మీ పాదాల చేత పెట్టే భాగ్యులు దయచేయండి. మీ వాక్యము చేత తండ్రి మా జీవితాలను మార్చుకునే భాగ్యులు మాకు ఇవ్వండి. అటువంటి పరిశుద్ధమైన మీ మాటలను వినుచుండగా తండ్రి ఆ మాటలను మేము పరిశోధన చేయగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని, వాక్యానికి వ్యతిరేకమైన తలంపులు కార్యాలన్నీ మాకు దూరపరచమని అడుగుచున్నాం. మీ సహాయమును సహకారాన్ని మరి ఎక్కువగా దయచేయండి. మీ వాక్యమును వినుబుద్ధిని మాకు దయచేయండి. గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. వాటిని దుష్టుడు ఎత్తుపోకుండా తండ్రి మా హృదయంలో విత్తిన వాక్యములు తండ్రి మొలకెత్తడానికి వాటిని భద్రపరుచుకునే అవకాశాలు మాకు ప్రసాదించమని, ఈ సన్నిధిని ప్రేమించవచ్చు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యముతో నింపి బలపరిచి నడిపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించిన సమయంలో సద్వినియోగం చేసుకుంటాం. ఉన్నతమైన దేవుని మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుని మాటలు వినడం నరులుగా మనకి దీవెన. ఈ లోకంలో ఏదైనా దైవుడి దృష్టికి ఇష్టమైనది ఉన్నదేనంటే ఆయన మాటలో మనం కూర్చొని వినడమే. ఆయన సన్నిధిలో వాక్యం కొరకు మనం ఆసక్తి చూపడమే దేవునికి మొట్టమొదట ఇష్టమైనది. ఆయన మాట వినేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం వినడం, ఆయన బిడ్డలుగా మనం జీవించడం, మన జీవితంలో జరిగే కార్యాలు, మన జీవితంలో జరిగే మేలును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే మనల్ని దేవునికి ఇష్టలుగా నడిపించేది, దేవునికి ఇష్టమైనది జరిగించేది ఏదైనా ఉన్నదంటే వాక్యం ఒకటి. దేవుని తెలుసుకోవాలన్నా, దేవునికి ఇష్టమైనది కొనసాగాలన్నా, మనం వెంబడించాలన్నా ఏం కావాలని అంటే వాక్యము కావాలి. వాక్యము లేకుండా దేవుని దగ్గర ఏది మనము చేయలేము. అవునట కాదండి? ఏముండాలి? వాక్యము. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే, నేను ఇక్కడ కూర్చున్నానంటే కారణం ఏది? వాక్యం. అంటే వాక్యానికి ఉన్న శక్తి ఆత్మను బలపరచగలదనమాట, ఆత్మను దేవుని సన్నిధికి నడిపించగలదనమాట. కాబట్టి వాక్యం వింటున్నాం మనం, దేవుని మాటలు నేర్చుకుంటున్నాం మనం కలిగి ఉండవలసిన లక్షణాలు, దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా ఉండాలో, ఏ మనసు కలిగి ఉండాలో యేసు ప్రభు వారు ఆయన మొట్టమొదట ప్రసంగంలో చెప్తున్న మాటలను మనం నేర్చుకుంటాం. ఈరోజు మత్తయి సువార్తలోనికి మనం వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసారా?
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఎన్నో ధన్యతల గురించి మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు ధన్యతల గురించి మాట్లాడుతారు. మొదటి నుంచి ఒకసారి చదువుతాం. ఆయన ఆ జన సమూహములను చూసి, ఏ జన సమూహములను? యెరూషలేములో ఉన్న ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారన్నమాట. జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారట. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు, జన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చారట శిష్యులు. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. అర్థమవుతుంది? ఆత్మ విషయమై దీనులైన వారు, అలా ధన్యతలు చెప్తున్నాడు. చూడండి, అంటే ధన్యత ఎవరికి ఉన్నదని అంటే ఆత్మ విషయంలో దీనత్వం అంటే తగ్గింపు. దీనులైన వారు ధన్యులు, అలాంటి వారికి ఏముందట? పరలోక రాజ్యం ఉందట. దొక్కపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దొక్కపడేవారు కూడా ఎవరట? ధన్యులు. అసలు మన దృష్టికి ధన్యత అంటే ఏంటి? సంతోషించడం ధన్యత, హ్యాపీగా ఉండడం ధన్యత. అవునంటారా కాదండి? దొక్కపడడం, బాధపడడం మనం సంతోషంగా తీసుకుంటామా? ధన్యతగా తీసుకుంటామా? ధన్యత అంటే ఆశీర్వాదం. దొక్కపడడం కూడా దేవుని దగ్గర ఏంటంటే తెలుసా? ధన్యత. దొక్కపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పిన గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇలాగ ధన్యతలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరో? యేసు ప్రభు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? అమ్మా, శిష్యులతోనూ. ఇంకా అక్కడ ఎవరున్నారు? జన సమూహాలు. అనేక మంది ప్రజలు ఆయన చుట్టూ కూడి ఏకీవించినప్పుడు వారందరితో మాట్లాడుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు. వేటిని గురించి మాట్లాడుతున్నాడు? అమ్మా, ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వర్షంలో ధన్యత ఏంటో చెప్తున్నాడు ఆయన. ఆ ధన్యతలో ఒక ధన్యతని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. అంటే అన్ని ధన్యతలు ఒక గంటలో మనం చెప్పాలంటే సమయం సరిపోయేది కాదు. ఒక ధన్యతను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. 7వ వచనాన్ని చదువుతాం. 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము అండర్లైన్ చేసుకుంటారు. కనికరము గలవారు ధన్యులట, వారు ఏం పొందుతారట? అంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు యేసు ప్రభు? కనికరము కలిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకునే పాట మీదే కనికరము. ఓకేనా? కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము. అంటే దాని అర్థం ఏంటి? మీరు కనికరము చూపండి. ఓకేనా? మీరు కనికర పడండి, కనికరము చూపండి. అప్పుడు మీరేమవుతారు? కనికరింపబడతారు. ఎవరి ద్వారా? అమ్మా, దేవుని ద్వారా, తండ్రి ద్వారా మీరేమవుతారు అన్నాడైనా? కనికరము పొందుతారు. మీరు దేవుని వలన కనికరం పొందాలంటే ఏం చేయాలి? మీరు కనికరము కలిగి ఉండాలి. మీరు కనికరము చూపాలి. ఎవరి పట్ల? మన ఎదుటి వారి పట్ల ఏముండాలంట? మనకి కనికరము. కనికరము చూపామనుకోండి, కనికరమును పొందుకుంటున్నామంట. కొన్ని మాటలను ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఆది కాండములోనికి మనం వెళ్దాం. ఆది కాండం 33 వచ్చాయి. ఆది కాండం చూడండి. ఆది కాండము 33 వచ్చాయి. 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము.
దేవుని ముఖము చూచినట్లు చూచినట్లు నీ ముఖము చూచితివి. నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నా మీద. వచ్చినది కదా. ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అమ్మా? యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన అన్న అయిన యాషావుతో మాట్లాడుతున్నాడు. యాకోబుకి యాసవుకి అసలు పడదు. కారణం ఏంటి అమ్మా? యాసావుకి యాకోబుకి చాలా వైరము. అసలు చెప్పాలంటే యాకోబు ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని చూస్తున్నాడు. ఎవరో? కారణం ఏంటి? ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. ఎవరిని మోసం చేసి? తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. 2 సార్లు మోసపోయాడు యాకోబు చేతిలో. ఎవరో? యాసావు. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. అన్నగారిని అవకాశంగా తీసుకొని జ్యేష్ఠత్వాన్ని పొందాడు. అవునగా? ఈ 2 యాకోబు జీవితంలో కనపడతాయి. జ్యేష్ఠత్వం పోతే పోయింది అని అనుకుని విడిచిపెట్టేశాడు. కానీ ఆశీర్వాదం పోయింది అనగానే, ఒక్క ఆశీర్వాదం కూడా తన ఇస్సాకు తండ్రి దగ్గర ఆశీర్వాదం లేదనగానే తెలిసి యాసావు ఏం చేయాలి తెలుసా? ఏడ్చాడు. ఇలా జరిగిందని తెలిసి అప్పటి నుంచి యాకోబు ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని వస్తాడు. కానీ యాకోబు దీవించబడడానికి సహకారం ఎవరు చేశారు? యాకోబు దీవించబడడానికి సహకారం ఎవరు చేశారు? తల్లి. అర్థమవుతుందండి? కారణం ఏంటంటే యాసావు కంటే యాకోబు తల్లి మాట ఎక్కువ వింటారు. అంతేనా? చూడండి, చాలా మంది బిడ్డలో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర ఎక్కువ ఉంటారు. అవునా కాదు? తండ్రి కంటే తల్లి దగ్గర కూడా ఎక్కువగా ఉన్నారు. ఇలా అమ్మంటేనే గారమండి, ఎక్కడికి వెళ్ళి ఇలా అమ్మంటేనే ఉంటాడండి అని అనేవాళ్ళు. అవునా కాదు? అలా తల్లికి విధేయురాలై తల్లిని ఎక్కువగా ప్రేమించడం వలన తల్లి కూడా చిన్న కొడుకు ఎలా దీవించబడాలో మార్గాన్ని ఉపదేశించిందండి. ఎక్కడ కూడా తల్లి మాటను త్రోసేయలేదు. ఎవరో? యాకోబు. కాబట్టి ఆశీర్వాదం వైపు నడిచాడు. మీకు అర్థమవుతుంది? మోసం నేర్పించిన దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదాన్ని ఎలా సంపాదించుకొని నేర్పించింది. అది తెలిసి అన్న తమ్ముడు చంపేస్తున్నాడని తల్లి గుర్తించి ఏం చేశాడంటే బంధువుల దగ్గరికి పంపించేసి. ఎవరో? తల్లి. ఎక్కడికి? లాబాను దగ్గరికి పంపించేసి. లాబాను దగ్గరికి వెళ్ళాడు. అదో గొప్ప చరిత్ర. మేనమావ దగ్గరే కొలువు చేశాడు. చిన్న కుమార్తెను ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇక్కడ తండ్రిని మోసం, అన్నగారిని మోసం చేసి వెళ్ళిపోతే అక్కడ ఎవరు మోసపోయారు? యాకోబే మోసపోయాడు మామగారి చేతిలో. చిన్నపిల్లని ఎత్తానని పెద్ద పిల్లని కట్టబెట్టే హెడ్ చేయట్లో. అవునంటారు కదండి? అక్కడ మోసపోయాడు. అప్పుడు కక్ష కట్టి మామగారిని కొడదామని చంపుదామని కోపంతో వెళ్తే మామగారు ఏం చేశారంటే, నేను ధర్మంగా వెళ్ళాను. అవునా కదా? నేను ధర్మంగా వెళ్ళాను కాబట్టి నువ్వు మరలా ఇంకో 7 సంవత్సరాలు నాకు చాకరీ చెయ్యి, పని చెయ్యి. నాకు మళ్ళా ఆ దాసుడిగా పని చేస్తే నేను ఏం చేస్తాను? చిన్న బిడ్డను కూడా నీకే చేస్తాను. అలాగే 14 సంవత్సరాలు భార్య కొరకు కొలువు చేశాడు. ఎవరో? యాకోబు. ఇది గొప్ప చరిత్ర. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే యాకోబు దొరుకుతాడు, చంపేద్దామని యాసావు తిరుగుతుంటే, అలా మామగారింటికి వెళ్ళి, అంటే ఇవన్నీ చదవాలి, సమయం సరిపోతుంది. అక్కడికి వెళ్ళాడు, కొలువు చేశాడు, తెలివిగా మందలను అభివృద్ధి చేసుకున్నాడు. భార్య పిల్లలు, ఆస్తి, దాసులు పెళ్ళి. ఎవరికే? యాకోబు. తర్వాత ఇప్పుడైనా నా అన్నను ఉద్దేశించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 3 గుంపులు చేశారు. దాసిని మందలను కొన్ని ముందెట్టాడట. మొదటి గుంపు కనికరించలేదనుకో, నన్ను చంపేస్తాడు అనుకున్నాడండి. ఎవరు తెలుసా? యాకోబు. తర్వాత ఏం చేశాడు? మందలను పెట్టాడు. ఎక్కడికి వచ్చాకైనా కనికర పడతాడేమో అని అనుకుని 2వ గుంపుగా మొదటి భార్యను పిల్లల్ని
ఇంకో గుంపుని చేశాడు. ఎవరంటే తను ఇష్టంగా ప్రేమించిన రాహేలు అతని పిల్లలు మందలను మూడో గుంపు చేశాడు. ఈ ముగ్గురిని కూడా క్షమించకపోతే కనీసం నా దగ్గరకు వచ్చాకైనా క్షమిస్తాడేమో అని అనుకున్నాడట. ఎవరో? యాకోబు. అలా 4 పెతులయ్యాడట. ఎవరో? యాకోబు. తెలివిగా, మీకు అర్థమవుతుందండి? అలా 4 పెద్దలు చేసుకుని అన్నగారు నన్ను ఒకవేళ కనికరిస్తాడేమో అని ఎదురు చూశాడట. చూసి కానుకలను సిద్ధం చేశాడంట. మళ్ళా ఎవరికి? అన్నగారికి, యాసావుకి. ఎందుకంటే మరి ఈయనకంటే ధనవంతుడు. అలాగే దేవుడు కూడా యాకోబుని ఆశీర్వదించాడు. అంటే ఒక కనికరము ఎలా పొందుతాడో చూడండి, అలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్క మాట మీకు చూపిస్తాను. మొదటి నుంచి చదువుదాం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యాసావును అతనితో కూడా 33:1. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు దూరం నుండి యాసావును చూశాడట. యాసావును అతని 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి మందల, చూడండి, తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించి 7 మారులు నేలను సాష్టాంగపడ్డాడంట. ఎవరో? యాకోబు. ఇలా 3 పెతులు చేసి ఏం చేశాడంట? దూరము నుండి చూసి 7 మారులు సాష్టాంగపడి వెళ్తున్నాడట. అమ్మా, ఆయన సమీపించే వరకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం ఏంటి తెలుసా అమ్మా? సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? బోర్లగా పడుకొని చేతులు జోడించి నమస్కరించు. నీకు అర్థమవుతుందా? అది జీవిత అర్పితమును సూచిస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చేతులు జోడించడం కూడా తగ్గిపోయి అవునట్టు కాదండి. అవునా? తప్పు చేసిన వాడిని శిక్ష మోకాల మీద వేస్తారు, అది కూడా తగ్గిపోయి అవునంట కదండి. అసలే బోర్లంగా పడుకుని సాష్టంగా పడుతున్నాడంటే అసలు ఎంత తగ్గించేసుకున్నాడండి. మీకు అర్థమవుతుంది? అలా సాష్టాంగ నమస్కారం దూరం నుండి అన్నయ్యను చూసి సమీపించి వరకు ఏం చేస్తా ఉన్నాడట? 7 మార్లు సాష్టాంగ పడుతూనే వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అమ్మా? దాని అర్థం ఏంటి చెప్పండి? అన్నా, నేను నిన్ను క్షమించానని సూచన చూపిస్తాను. అన్నను క్షమించడం ఏంటి యాకోబు? నీకు అర్థమవుతుందా? ఎందుకు క్షమించాడు? చంపాలని తిరుగుతున్నా సరే ఏం చేశాడు? క్షమించడానికి ఏమొచ్చింది తెలుసా యాకోబుకి? కనికరం. అన్నగారి మీద ఏముంది? కనికరము చూపాడు. అర్థమైందా? నా పాయింట్ ఏమైనా అర్థమైందా? కనికరము చూపాడు కాబట్టి చూడండి అక్కడ ఒక మాట 4వ వచనం. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. వారిద్దరూ కన్నీరు. మీకు అర్థమవుతుందా? బంధుత్వం జ్ఞాపకం వచ్చేసింది. ఏమన్నాయి? నా తమ్ముడు అయిన నిన్న చంపడానికి తిరిగాను, నా అన్నగారు అయిన నిన్న నేను మోసం చేశానని ఏం చేశాడు తెలుసా యాకోబు? కనికరము చూపాడు. కనికరము చూపాడు కాబట్టి ఏం పొందాడు? 7వ వచనం మనకు జ్ఞాపకం రావాలి. మత్తయి సువార్త. కనికరము గలవారు ధన్యులు. అన్నగారిని కనికరించాడు కాబట్టి ఏం పొందాడు యాకోబు? కనికరాన్ని పొందాడు. అసలే అలా 3 పెతులుగా వారు ముందర నడిచాడండి. వెనకాలని ఆస్తుల్ని, భార్య, పిల్లలను పెట్టి ఏం గ్యాస్ చేశాడు అసలు యాకోబు? అమ్మా, ఏం గ్యాస్ చేశాడు? చంపేస్తాడేమనే భయపడుతూ వెళ్ళాడు. కానీ కనికరము తగ్గింపు ఏం చేసింది అమ్మా? కనికరను పొందినట్టుగా చేసింది. కనికరము పొందడం అంటే కనికరం ఎంత గొప్ప భాగ్యం ఇచ్చింది తెలుసా యాకోబుకి? క్షమించే భాగ్యాన్ని ఇచ్చింది. చనిపోతాడు అనుకున్నవాడు ఏం పొందాడు? పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి కనికరము ఎప్పుడు కూడా శ్రేష్టమైనది. అర్థమైందన్నమాట? కనికరించాడు కాబట్టి అన్నగారి ద్వారా ఏం పొందాడు?
కనికరాన్ని పొందు. చనిపోతాడు అనుకున్నవాడు కాపాడుకున్నాడు కాబట్టి కనికరము మనం ఎప్పుడైతే చూపుతామో కనికరాన్ని పొందుతాం. ఓకేనండి. అందుకనే ఆ కానుకలన్నీ పట్టుకొచ్చి అంటున్నాడట. ఎప్పుడు చూడండి 10వ అప్పుడు యాకోబు ఎందుకంటే నాకు దేవుడు దీవించాడు, నాకు చాలా ఉందా తమ్ముడు, నాకేమో అవసరం లేదు అన్నాడట యాకోబుని. ఎవరో అన్నగారు యాసవ్. నీకు అర్థమవుతుందా? యాసవ్ అంటున్నాడట, నాకు వద్దు నీ కానుక, నువ్వు చాలని అన్నాడు. అంటే అన్నా నీకు లేదనిస్తలేదు, ఇది దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీకు ఇవ్వాలని నేను నిర్ణయం చేసుకున్నాను, నీ కటాక్షం నా మీద ఉంటే కాదనకి తీసుకోమని అంటున్నాడట. చూడండి నా మీద చూడండి. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా చిత్తగించుము, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది ఎవరిని చూసాడట? నీకు అర్థమవుతుందా? ఎవరిని చూసాడట? దేవుని ముఖం చూసినట్లు చూశాడు. ఏమా కనికరం చూపాడు కాబట్టి కనికరం పొందు. దేవునికి ఉన్న గొప్ప మనసు అది. అమ్మా దేవుడి ద్వారా ఆయన బిడ్డలకు కాపాడుకోవాల్సింది ఏది తెలుసా? కనికరం. ఈ కనికరం అనేది చాలా గొప్ప. మరొక మాట, మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. 14వ అధ్యాయం చూడండి. ఆదికాండము 14 10 వచ్చినట్టు చదువు. ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టి కీలు గొట్టలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాలో ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయారట. ఎవరో సొదొమ గొమొర్రా రాజులు అక్కడున్న ఆస్తిని పట్టుకుపోయారంట. అక్కడ ఎవరున్నారో? లోతు ఉన్నాడు. లోతు ఎవరో? అబ్రహాము యొక్క సహోదరుడు, కుమారుడు. ఓకేనండి. ఎందుకంటే అబ్రహాముకి తన దాసులు, ఓకేనా, మంద కాపర్లు. లోతు మంద కాపర్లకి గొడవ వచ్చింది. ఓకేనా. ఎవరికి? లోతు మంద కాపర్లకి. అలాగే అబ్రహాము యొక్క మంద కాపర్లకి గొడవ వచ్చింది. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 13 వచ్చి తీసారా? 5వ వచనం చదువుతాం చూడండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక. ఎవరు వారు? అబ్రహాము లోతు. ఓకేనా. వారు కలిసి నివసించుటకు ఆ మైదానం ప్రదేశమే సరిపోలేదట. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైపోయిందంట. ఎవరు కలిసి? అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉందట. మీకు అర్థమవుతుందా? కింద చదువుతా. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం వచ్చిందంట. అంటే అర్థం ఏంటి? గొడవ, కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉంది. మీకు అర్థమైందా? అలా ఎప్పుడైతే కలహం వచ్చిందో అబ్రహాము ఆలోచించాడు, నువ్వు తూర్పు వైపుకి వెళ్ళు, నేను పడమర వైపుకి. నీ ముందు మైదానం ఉంటుంది, తూర్పు కావాలో పడమట కావాలో చూసుకో, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తావు ముందు చాయిస్ నీకు ఇచ్చానని అన్నాడు. అప్పుడు లోతు కోరుకున్నాడట. 10వ వచనం చదువుతాం చూడండి. లోతు తన కన్నులు ఎత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు
దేశము వలెను నీళ్లు పారు ప్రదేశమే అంత పచ్చగా అంత అనుకూలంగా ఉన్నదట. ఎవరు చూసేటప్పటికి? లోతు చూసేటప్పటికి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తానని అన్నాడట, సోయారికి. ఓకేనా? సొదొమ గొమొర్రా పట్టణ ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళాడట? సోయారులో కాపురం ఉన్నాడట. కానీ ఆ సోయారులో కాపురం ఉన్నాడు కానీ సొదొమ మనుషులు కానీ గొమొర్రా మనుషులు కానీ దుర్మార్గులట, పాపాత్ములట, దేవుని భయమే లేనివారట. ఎవరో? సొదొమ గొమొర్రా మనుషులు. అలా అక్కడ నివసిస్తున్నప్పుడు ఆ సోయారికి ఇందాక చదువాం కదా, వచ్చి సొదొమ రాజు గొమొర్రా రాజు ఏం చేశారు? తమ ఆస్తిని కలిగిన వాటిని పట్టుకుపోతే అందులో ఎవరై పట్టుకుపోయారు? లోతు ఆస్తిని పట్టుకుపోయారు. ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 11 అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు వారు భోజన పదార్థములని పట్టుకుని పోయి మరియు 14 అధ్యాయము 12 మీకు క్లారిటీ చెప్పలేదా? మరియు అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు. మీకు అర్థమవుతా? అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని ఎవరో సొదొమ గొమొర్రా మనుషులు పట్టుకుపోయారు. వాటితో పాటు వీరి ఆస్తి కూడా ఉంది. అయ్యి సొదొమ మనిషి కాదు, ఎవరో? లోతు. సరిపోక ఆ ప్రదేశం కోరుకుని వెళ్ళారు. ఓకేనండి? తప్పించుకొనిన ఒకడు వచ్చి 13 హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలుపు. రే లెగసి కూర్చోరా, నిద్రపోతూ ఉంటావేంటి అలాగా? వాక్యం విను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడైన మామ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో కూడా నిబంధన చేసుకున్నవారట. ఓకేనా? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి ఎంట పుట్టి అలవర్చబడిన 315 మందికి మనుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. ఓకేనా? అలా తరిమాడట. తరిమి 16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడట. ఎవరో? అబ్రహాము. ఒక్క మాట, ఎందుకు జరిగింది ఇది? లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు ఎన్నిసార్లు చెప్తాను మిమ్మల్ని హెచ్చరించారా? మనుషులు కదా? అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు ఏమొచ్చింది? కలహం వచ్చింది, గొడవ వచ్చింది. గొడవ రాగానే అబ్రహాం ఇది ఎక్కువ అవ్వకూడదని మంచి నిర్ణయం ముందుగానే తీసుకున్నాడు. ఇప్పుడు కాపర్లకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరకు వస్తుంది అది? అంతే కదా? కాబట్టి దైవ భయం పెరిగిన వాడు కనుక ఎవరో? అబ్రహాం. ఏమన్నాడు తెలుసా? మన ముందు బోల్డ్ ప్రదేశాలు, నువ్వు కోరుకున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నేను కోరుకున్న ప్రదేశానికి నేను వెళ్తానని చెప్పాను. వేరే తనకి ఏది అనుకూలమో ఏది బాగున్నది అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోయింది లోతు. అవునా కదా? కానీ అక్కడ మనుషులు ప్రమాదకారులు కాబట్టి ఆస్తిని పట్టుకుపోతున్నప్పుడు ఎవరిని పట్టుకుపోయారు? లోతును అతని భార్యను ఆస్తిని పట్టుకుపోయారు లేదా? అబ్రహాం ఏం చేయొచ్చు చెప్పండి? వీడు నా మాట అంటే ఆ జీవితం రాదని అనుకోవచ్చు. నా మాట అర్థమవుతుందా? మీకు స్పందిస్తేనే అర్థమవుతుందని నేను గుర్తించాను. ఒక మాట అర్థం చేసుకో. ఈ లోతు అన్ని పోగొట్టుకున్నప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి? అబ్రహాము సంతోషపడొచ్చా లేదా? ఎందుకని? నాతో ఉంటే పరిస్థితి రాదు. కానీ ఏం చేశాడు తెలుసా? లోతు మీద కనికర పడ్డాడు కాబట్టి ఎవడు నా తమ్ముడు ఆస్తిని నా సహోదరుని ఆస్తిని పట్టుకుపోతాడని తనకి నెలవైన వారి రాజులను తీసుకుని వెళ్ళి ఏం చేశాడు?
అవునా? యుద్ధానికి వెళ్ళాడా లేదా? తిరగబడ్డాడా లేదా? జయించి ఆస్తిని తీసుకొచ్చి ఎక్కడెట్టాడు? అమ్మా, ఎక్కడ పెట్టాడు? మరలా తన తమ్ముడికి ఇచ్చిపెట్టాడు. ఎవరో? అబ్రహాం. కారణం ఏంటి తెలుసండి? అలా కనికరపడ్డాడు కాబట్టే అబ్రహాము దేవుని కనికరను పొందాడు. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఇదే ఆదికాండం 29వ వచనం చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను, ఏ మైదానపు పట్టణాలనే? సొదొమ గొమొర్రా మైదానపు పట్టణ దేశాలనే పాడు చేస్తున్నాడంట, అగ్నితో కాల్చేస్తున్నాడంట. అలా కాల్చి వేస్తున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి అక్కడ. ఆ మైదానములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేయనప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశింపకుండా ఏం చేశాడట? ఎవరిని తప్పించాడట? ఎక్కడ? ఆ పట్టణాలు నాశనం చేస్తున్నప్పుడు లోతుని తప్పించాడు. ఎవరిని బట్టి? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమైందా? అబ్రహాము ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము కనికరము మనసు కలిగిన వాడు గనక. ఓకేనండి? ఆ మనసును బట్టి అబ్రహాము పక్షంగా దేవుడి కనికరము ఉంటాయి. పైన అర్థమైందా? లోతుని బట్టి తప్పించలా. ఎవరిని బట్టి తప్పించాడట? లోతుని బట్టి తప్పించాడా? అబ్రహామును బట్టి తప్పించాడు. కాబట్టి మనము దేవుని కనికరము కలిగి ఉంటే, దేవుని మనసు కలిగి ఉంటే, మన ద్వారా మన కుటుంబాల్లో దేవునిలో ఆశీర్వదించబడగలం. 6వ వచనం చూడండి అమ్మా. 16వ వచనం ఇక్కడ ఇదే అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఎవరో? లోతు అంట. దోతలు మీరు వెళ్ళండి, దేవుడు నాశనం చేయబోతున్నాడు కానీ మిమ్మల్ని తప్పించమన్నాడు, రండి అని అంటే తడువు చేస్తున్నాడు. ఎవరో? లోతు. అతను తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన, లోతుని మీద ఏం చేశాడంట? కనికర పడుట వలన ఆ మనుషులను, అతని చేతి, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని తీసుకొని వెలుపలకు తీసుకుని వచ్చిరి. ఆ ఊరు బయట ఉంచి. అంటే ఏ నాశనం జరుగుతుందో ఆ నాశనానికి బయట ఇట్టారట. ఎవరో? దేవుని తోట. కారణం ఏంటి? కనికరం. దేవుని కనికరము లోతు మీద ఉంది. ఎందుకు తెలుసా? అబ్రహామును బట్టి. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందుకని కనికరము గలవారు ధన్యులు, కనికరం పొందుతారు. కనికర పడ్డాడు కాబట్టి దేవుని కనికరాలు ఎవరి మీద ఉన్నాయి? దేవుని కనికరం ఎవరి మీద ఉంది? అబ్రహాము మీద ఉంది. కారణం ఏంటి తెలుసా? కనికరం ఉన్న మనసు కలిగిన వాడు కనుక. ఓకేనా? ఇంకో మాట మనం అర్థం చేసుకోవాలి. యాకోబుకి ఏముంది? కనికరం ఉంది. చంపుదామని తిరిగినా సరే ఏం చేశాడట? కనికర పడ్డాడు కాబట్టి యాసవ్ ఏం చేశాడు? చంపకుండా క్షమించి విడిచిపెట్టాడు. బంధుత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? కనికర మనసు. అది ఎప్పుడు కూడా కనికరం అనేది దైవ దృష్టికి అనుకూలమైనది. అది గుర్తించాలి. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. మరొక సందర్భం 1 సమూయేలు గ్రంథంలోనికి మనం 1 సమూయేలు గ్రంథం చూడండి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. ఆ మాటలు చూడండి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం తీసారా? 24 అధ్యాయం 10వ వచనం చదువుదాం. 1 సమూయేలు. ఆలోచించుము, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను
అది నీ కండ్లారా చూచితివే. ఎవరిని అప్పగించాడట? సౌలుని అప్పగించాడు. సౌలు ఎవరిని చంపాలని తిరుగుతున్నాడు? ఏమా, సౌలు దావీదుని ఎప్పుడు దొరుకుతాడో చంపేద్దామని తిరుగుతున్నాడు కక్షతో. అవునా? కత్తి ఈట పట్టుకొని. ఒక గుహలో ఎవరు దొరికాడట? అమ్మా, దావీదుని చంపుదామనుకున్న మామగారే సౌలే శత్రువే దొరికాడు గుహలో. దొరికితేనంట చూడండి, నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని, నాతో చెప్తున్నాను. అది కొందరు దావీదు దోషులు అన్నారట. ఇదే నీకు అవకాశం, ఇదే నీకు అవకాశం. ఎవరిని చంపమన్నారట? సౌలును చంపే అని అన్నారట. ఎవరితో? మన మాట ఏమో అర్థమవుతుందా? దావీదుతో అన్నారంట, చంపేమని అన్నారట. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఏం చేశాడంట? కనికరించాడు. నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. ఇది డైరెక్టర్ ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? సౌలుతోటే దావీదు మాట్లాడతాడు. చంపేమని చెప్పిన ఏం చేయలేదంట? అమ్మా, చంపేమని చెప్పినా సరే ఏం చేయలేదంట? చంపలేదంట. ఎందుకు చంపలేదు చెప్పండి అమ్మా. అది అంటే సౌలును చంపకుండా ఏది ఆపింది అనుకున్నారో? కనికర మనసు. ఇప్పుడు కనికర పడ్డాడు లేదు దావీదు. కనికర పడ్డాడు కాబట్టి ఎవరిని చంపలేదు? ప్రాణాలు తీసే శత్రువు దొరికినా చంపలేదు. మరి దావీదుకి ప్రయోజనం ఏంటి? 2 సమూయేలు 22 వచ్చి ఇవన్నీ అండర్లైన్ చేసుకుంటాయి. అద్భుతమైన మాటలు చూడండి. 22 అధ్యాయం 2 సమూయేలు 51 వచ్చింది చూడండి. 22:51 2 సమూయేలు. ఇరవై 22 అధ్యాయం 51 వచ్చి నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. ఎవరు కలుగజేస్తారట? నీవు నియమించిన, దావీదుని గురించి, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరములు. అది ఎవరి కనికరములు ఉన్నాయంట దావీదుకి? అమ్మా, దావీదుకి ఎవరి కనికరములు ఉన్నాయంట? నిత్యములు కనికరములు చూపారు. ఎందుకు దేవుని కనికరాలు పొందాడు దావీదు? అమ్మా, ఎందుకు దావీదు కనికరము పొందాడు దేవుని వలన? కనికరము చూపాడు కనుక. అక్కడ మనం కట్టెట్టు మర్చిపోకూడదు. సౌలు దొరికినా ఏం చేశాడు? పోలా కనికర పని విడిచిపెట్టాడు. అమ్మా, కనికరము పడ్డాడు కాబట్టి దేవుడు ఎంత కనికరము చూపించాడట దావీదుకి. చూడండి, అతని సంతానమునకును నిత్యము కనికరము చూపవాడు. అతని కనికరము సంతానం మీద దేవుని కనికరము చూపే భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి మనం కనికరము చూపితే కనికరము పొందుతాం. మీకా గ్రంథం మీకా గ్రంథం 6 అధ్యాయం. మీకా గ్రంథం అరే కర్రలతే మీకా గ్రంథం 6 అధ్యాయం 8 వచ్చి చూడండి. అక్కడ మాట మీకా గ్రంథము 6 అధ్యాయం 8 వచ్చి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయి. కనికరమును ఏం చేయాలంట? న్యాయంగా నడవాలి. కనికరాన్నే ప్రేమించాలంటే కనికరం బుద్ధిని మనం ప్రేమించాలి. కనికర పడే సమయం వచ్చిందనుకోండి, కనికరాన్ని విడిచిపెట్టేయకూడదు. కఠినంగా మనం ఉండకూడదంట. అందుకనే దేవుని దగ్గర ఉత్తమమైనది ఏదంట? న్యాయంగా నడవడం, కనికరమును ప్రేమించడం, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం కలిగి ఉండాలంట?
ఏమా దేన్ని ప్రేమించాలంట? కనికరాన్ని ప్రేమించాలి. అలా యాకోబు కనికరాన్ని ప్రేమించాడు కాబట్టి తన అన్నగారి ద్వారా ఏం పొందాడు? కనికరాన్ని పొందాడు. చావు తప్పించుకొని దీవెన పొందాడు. అవునే కాదా? కారణం ఏంటి తెలుసా? కనికరం చూపించడానికి పశ్చాత్తాపం కలిగిన మనసు. మీకు అర్థమవుతుందండి? జరిగిన అన్యాయాన్ని కూడా సహించి క్షమించే మనసే కనికరం అండి. ఓకేనా? అలా కనికర పడ్డాడు కాబట్టి అన్నగారి ద్వారా కటాక్షము పొందాడు. అవునా? అలాగే అబ్రాహాము కూడా ఏం చేశాడు? కనికర పడ్డాడు కాబట్టి దేవుని కనికరాన్ని పొందాడు. అవునా? ఎంత దేవుని కనికరం పొందాడంటే తనను జ్ఞాపకం చేసుకున్న తమ్ముడు కుటుంబాన్ని రక్షించడం ఆశీర్వదించి దేవుడు. అవునా కాదు? అమ్మా అది దేనిని బట్టి వచ్చింది? కనికరాన్ని బట్టి వచ్చింది. అలాగే దావీదు కూడా ఏం చేశాడు చెప్పండి? కనికర పడ్డాడు సౌలు మీద. ప్రాణాలు తీసేవాడే ముందు దొరికితే, అమ్మా చంపేసేవాడు దొరుకుతూనే కనికర పడ్డాడు. మనకు అన్యాయం చేసినోడు కనపడితే మనం ఏం చేస్తాం చెప్పండి? అవునా? క్షమాపణ చూపలేదు, తగ్గించుకోలేదు. ఏం చేస్తాం? అమ్మని మన కోపం అంతా తీర్చేసుకోవడానికి చూస్తాం. అది కనికరము కాదండి. కనికర మనసును ప్రేమించాలి. అలా కనికర పడ్డాడు కాబట్టి దావీదు దేవుని కనికరము నిత్యము, అవునా, అలా వారి దావీదు సంతానకు చూపుతానని అన్నాడు. కాబట్టి తరతరాల కనికరము చూపించడానికి పొందడానికి కారణం ఏంటంటే కనికర మనసు. అందుకని అన్నాడు కనికరమును ఏం చేయాలంట? ప్రేమించాలి. కనికరమును ప్రేమించుడు, న్యాయంగా నడుచుకోవడం, దేన మనసు కలిగి నీ దేవుణ్ణి ఎదుట ప్రవర్తించడమే దేవుడు కోరుకుంటున్నాడని కోరుతున్నాడు. పైన బలుడు అర్పణలు కాదట, ముందే మనసు కావాలట, దేన మనసు. ఆ మనసు న్యాయంగా నడిపించి కనికరాన్ని ప్రేమించి. మత్తయి సువార్త 9:13. మత్తయి సువార్త 9:13. చూడండి. అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు శాస్త్రుల పరిచయం. అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనికరము కనుక కనికరమునే. అది పాపులను ఎందుకు పిలుస్తున్నాడట? కనికర మనసు ప్రభు దగ్గర ఉంది కనుక. అమ్మా అవునా కదా? కనికర మనసు ప్రభు దగ్గర ఉన్నది కాబట్టి ఇలా తిరుగు. ఏం చేస్తున్నాడట? పాపులను పిలువ వచ్చాడు కానీ నీతిమంతులను పిలువ. అలాగని నీతిమంతులను ద్వేషిస్తారు. నీతిమంతుడు నీతిని కాపాడుకోవడం తెలుసు కానీ నశించిపోతున్నది ఎవరు? నీతిమంతుడు కాదు, పాపి. పాపి మీద ఏమున్నదంట ప్రభుకి? కనికరము. అందుకనే కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పడండి యేసు ప్రభు. దేనిని బట్టి అమ్మా? దేనిని బట్టి? కనికర మనసును బట్టి. ఆయనకున్న కనికరము ఏం చేసిందంటే పాపులను రక్షించడానికి మార్గమైంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కనికర మనసు కలిగి ఉండాలి. ఒక మాట లోకసువార్త 6వ. లోకసువార్త 6వ. లోకసువార్త 6వ 36. లోకసువార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరము గలవారై. అది దైవ మనసు. తండ్రి కనికరము కలిగి ఉన్నాడు కాబట్టి క్రీస్తు ఏం చెబుతున్నాడు? అందుకని క్రీస్తు ఏమని మాట్లాడాడు? మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుతారు. అలా కనికరము చూపిన వారు దేవుని వలన కనికరము పొందారు. ఎందుకని? దేవుడు ఎవరట? చూడండి, మరలా చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును ఏం చేశాడట? కనికరము గలవారై యుండుడి. తండ్రి అలా కనికరము చూపుతున్నాడు, మనం కూడా ఏం చేయాలంట? కనికరాన్ని చూపాలి. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. తండ్రి కనికరం ఎంత ఉంటాడు? 15 అధ్యాయం
లోకస్వార్తలో 20 వచ్చింది చదవండి, 15-20. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికర పడి పరిగెత్తి ఏం చేశాడట? ఏం చేశాడట? మరలా చదవండి. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి ఏం చేశాడట? ఎవరు? అంతా పాడు చేసేసాడు, జీవితం నాశనం అయిపోయింది. కానీ తండ్రి కోరిక ప్రతిరోజు ఏమో ద్వారం దగ్గర పెడుతున్నాడు. ఎవరిని? చూస్తున్నాడట. అంటే ఆ మనసు ఎవరో తెలుసా? పరమత. అందుకే ఇందాక ఏమన్నాడు? నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరనుకున్నారు? పాపులమైన మనమే. అర్థమైందా? అంటే దేవుడు ఈ రోజైనా ఆయన ఒక మాట విని మనసు మార్చుకుని ఆయన దగ్గరికి వస్తామని దేవుడు అలా ఎదురు చూస్తున్నాడు. అంటే మీ కొరకు నా కొరకు ఏ చూపిస్తూ? కనికరము చూపి రాగానే ఆ తండ్రి ఏం చేశాడంట? ఆ పాపపు జీవితం ఉండగానే, ఆ పందులకు కప్పు కొడుతుండగానే మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత ప్రేమ అండి తండ్రికి! మీకు అర్థమవుతుంది? అంత ప్రేమ మీ మీద, నా మీద. దుర్మార్గులమైన పాడైపోతున్నా సరే ఈ రోజైనా ఆయన మాటిని మన జీవితాన్ని మార్చుకుంటామని ఆయన ఎదురు చూస్తూ మనకు ఆయుష్కాలను ఇస్తాడు. కాబట్టి అలా మనం మారాం, వాక్యం విన్నాం, మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మన పాపం అనే బురదను కడిగి ఏం చేశాడు? అక్కడ మళ్ళా ఏం చేసేప్పుడు దాసులతో ఏం చెప్పాడు? వెళ్ళండి, తీసుకువెళ్ళండి, స్నానం చేయించండి, రాజవస్త్రాలను తొడిగించండి, ఉంగరం పెట్టండి, కిరీటం పెట్టండి, పాదములకు చెప్పులు తొడగండి. నా కుమారుడు తప్పిపోయి దొరికను, చనిపోయి బ్రతికను, రండి విందు చేయండి అన్నాడు. అంతే. అర్థమైంది మీకు? అలా తప్పిపోయిన మనల్ని ఈ వాక్యము ద్వారా ఆయన బ్రతికించాడు, వాక్యం ద్వారా ఆయన సన్నిధికి నడిపించాడు. మనం కూడా ఏమయ్యాం? కనికరించబడ్డాం. అర్థమైందా? మనకు కూడా ఏం చేశాడు? మహిమ వస్త్రాలు ఇచ్చాడు. మనకేం చేశాడు? నీతి కిరీటం పెట్టాడు. వాక్యం అనే సమాధానపు జోడు తొడిగాడు. అవునా కదా? ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? ఎలాగైతే అమ్మా గొర్రెలను ఎడ్లను వధించి విందు చేశాడు, ఈ రోజు తన కుమారుడైన క్రీస్తు శరీరముగా, క్రీస్తు రక్తముగా ప్రభురాత్రి భోజనములో మన పాలుగొప్పులు చేస్తారు. అవునా కాదా? రాజ వస్త్రాలు దొరికించి రాజ్యంలో కూర్చోబెట్టి రాజ విందు చేస్తున్నాడు. దేనిని బట్టి? కనికరము. ఇప్పుడు దేవుని కనికరం మనం పొందినప్పుడు మనం కూడా ఏం చేయాలంట? కనికరము చూపాలి. మనం చూపామనుకో ఇంకా కనికరించబడతాం. అదే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు. కాబట్టి కనికరం అనేది మనం ఎల్లప్పుడూ నేర్చుకుని ఉండాలి. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఆ మాటలు 1 కొరింథీ పత్రిక తీసారా? 1 కొరింథీ పత్రిక 7:25 వచ్చి ముగింపు వైపు వెళ్ళిపోతున్నాం. 1 కొరింథీ 7:25 చూడండి. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేను గాని నమ్మకమైన వాడనై యుండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనే నా తాత్పర్యము చెప్తుంది. ఎవరి వలన కనికరం పొందాడంట? పౌలు. దేవుని వలన, ప్రభు వలన ఏం పొందాడంట? కనికరము పొందాడట. ఎవరో? పౌలు. ఒక్క మాట మీకు చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 1:12.
మొదటి తిమోతి 1:12 ఆ మాటలు చూడండి. మొదటి తిమోతి 1:12. ఎలా కనికరింపబడ్డాడు చూడండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును అయిన నన్ను పూర్వం ఎలా ఉన్నాడంట? ప్రభు నామను దూషించాడు, ప్రభు నామంలో ఉన్న వారిని హింసించాడట. హాని అంటే చంపుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియని అంత హానికరంగా బ్రతికాడట. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక అది తెలియక చేశాను. ప్రభు మార్గము ప్రభు విలువ తెలియక చేశాను కాబట్టి ఏమయ్యాను నేను? కనికరింపబడితే. మీకు అర్థమవుతుందా? తెలియక చేశాడు, కనికరింపబడ్డాడు. పూర్వం దోషకుడుగా ఉన్నాడు, తెలియక మనం ఎలాగో దూషించాం కాబట్టి ప్రభు కనికరం పొందిన తర్వాత మనం ఏం చేయాలని తెలుసా? కనికరము చూపాలి. మీకు అర్థమవుతుందండి? కనికరము చూపాలి, కనికరము కలిగి మనం జీవించాలి. ఒక మాట మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 16 వచ్చు. ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చు. గనుక మనము ఎవరి ద్వారా? కుమారుడైన క్రీస్తు ద్వారా మనం ఏమయ్యామంట? గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మీకు అర్థమైంది? ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంట? తండ్రి కృపాసనము దగ్గరికి తీసుకొచ్చాడంట. ఏం పొందినట్లు? మనం కనికరము పొందినట్లు. ఎవరి వల్ల కనికరింపబడ్డామంట? కుమారుడైన క్రీస్తు ద్వారా కనికరింపబడ్డాం. ఓకేనండి? కాబట్టి కనికర బుద్ధిని, కనికర మనసును నేర్పించిన వాడు యేసుక్రీస్తు. మనం కనికరము చూపామనుకో ఏమవుతున్నాం? కనికరాన్ని పొందుతున్నాం. ఆ మాటలు అర్థం చేసుకో. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక తీసారా? ఒక్కసారి ముందుగా మొదటి పేతురు పత్రిక చదువుకున్నప్పుడు యాకోబు పత్రికలోకి వెళ్తాం. మొదటి పేతురు పత్రిక 1:3. మనం ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింప. అది విశేష కనికరము. అండర్లైన్ చేసుకున్నావచ్చు. మీకు అర్థమవుతుందా? విశేష కనికరము చొప్పున మనల్ని ఏం చేశాడంట? మరలా జన్మింపజేశాడు. అదే కనికరింపబడ కృపాసనమునొద్దకు చేరడం. ఓకేనా? మనం కనికరింపబడ్డాము కాబట్టి మరలా జన్మింపజేయడం అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందాం. పాపులమైన మనల్ని కనికరించాడు కాబట్టి ఏం పొందాం? రక్షణ పొందాం. మనం కనికరం పొందినప్పుడు మన ఎదుటి వారిని ఏం చేయాలంట? కనికరించాలి. కనికరించే వాళ్ళు ఏం చేస్తాం? కనికరం పొందుతాం. దావీదు కనికరించాడు కాబట్టి తన సంతానానికి దేవుడు కనికరము చూపాడు. అవునే కాదా? కాబట్టి మనము కూడా సంఘములో క్రీస్తు కనికరము పొందాం. ఆ కనికరాన్ని ఇతరులకు చూపాలి. సంఘములో ఒకరి పట్ల ఒకరు మనం ఏం కలిగి ఉండాలని తెలుసా? కనికర బుద్ధి కలిగి ఉండాలి. కారణం ఏంటి తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు కనికరము కలిగి ఉండాలి? 1వ అధ్యాయం యాకోబు పత్రిక తీసారా? 2వ అధ్యాయం యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13. కనికరము చూపనివాడు కనికరము లేని ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా ఏ తీర్పు ఉన్నదంట? కనికరం లేకపోతే ఏ తీర్పు పొందుతాడు? కనికరము లేని తీర్పే. అంటే ఆయన కూడా ఎలా తీర్పు తీరుస్తాడు? కఠినంగానే తీర్పు తీరుస్తాడు. మనం ఎలా ఉంటే? కనికరించకుండా కఠినంగా ఉంటాయి. కనికరము తీర్పును మించి
అతిశయపడును అంటే అర్థమేంటి తెలుసా? కనికరించకపోతే కనికరము లేని తీర్పు పొందుతున్నామంట మనం. అమ్మా అవునే కాదు? కనికరము చూపుతుంటే కనికరము తీర్పును మించి ఉండును. అదే కదా అక్కడ చెప్తా. అంటే అర్థం ఏంటి? అతిశయపడును అంటే అర్థం ఏంటి తెలుసా? కనికరము తీర్పును కూడా తప్పిస్తుందట. పాయింట్ అర్థమైంది మీకు? కాబట్టి కనికరము తీర్పును తప్పించేది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? కనికరము కలిగిన వారుగానే ఉండాలి. అంతేగాని కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. ఇవాళ కనికరము పొందే స్థానంలో ఈరోజు క్రీస్తు మనల్ని కనికరించి పెట్టాడు. కనికరము కలిగి ఉందాం, కనికరిద్దాం. మనం దేవుని చేత కనికరింపబడతాం. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? కనికరించాడు, కనికరము పొందాడు దేవుని వల్ల. యాకోబు కనికరించాడు, అన్న ద్వారా కటాక్షము పొంది కనికరించబడ్డాడు. దావీదు సౌలుని చంపేస్తున్నా కనికరించాడు, దేవుని వలన తన సంతానానికి నిర్చము కనికరము చూపుతానన్న కృప పొందాడు. అవునా కాదు? కాబట్టి మనము కూడా ఏం చేయాలి? కనికరించాలి, కనికరము పొందాలి. ఎందుకంటే కనికరము గలవారు ధన్యులని యేసు ప్రభు నేర్పించాడు. ఓకేనా? ఆయన కూడా ఏం చేశాడంటే పాపులను కనికరించాడు, బలిని కోరలేదు. అవునా కాదా? తండ్రి పరలోకపు తండ్రి కూడా ఎవరని చెప్పాడు యేసు ప్రభు? కనికరము గలవాడు గనక ఆయన ఏం చేస్తున్నాడంట? తప్పిపోయిన కుమారుణ్ణి సాదృశ్య ఉపమానం అది. అలా మనల్ని అందరినీ పరమ తండ్రి ఏం చేస్తున్నాడంటే కనికరించి ప్రేమిస్తున్నాడు. మనం కూడా కనికరము మనసు కలిగి ఉండాలి. అవునా కాదా? అలా సౌలు తెలియక హింసించిన సంఘాన్ని క్రీస్తు ద్వారా ఏం పొందాడు? కనికరము పొందాడు. అనేకులను ఏం చేశాడు? కనికరించాడు. కొట్టిన వారిని కనికరించాడు పౌలు. అవునా కాదా? ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, కనికరించే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాడు. అవునా కదా? కాబట్టి నేను తెలియక చేశాను, కనికరింపబడ్డానని అంటాడు. అందుకనే మనము కనిక్రమమును బట్టే, క్రీస్తు కనిక్రమమును బట్టే మరలా జన్మింప చేశాం. నూతన జన్మ వచ్చింది, పరిశుద్ధ జీవితాన్ని మనం సంఘంలో అనుభవిస్తున్నాం. కాబట్టి కనికరము లేకపోతే కనికరము లేని తీర్పే పొందుతాం. కనికరం ఉంటే కనికరము తీర్పును మించి అతిశయిస్తే జీవితాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఆ గొప్ప కనికరాన్ని మనం కలిగి ఉండాలని నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎంతలో ముగిస్తాం. థ్యాంక్ యూ.